హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో ఒక మంచి రెసిపీ అయితే మీ ముందుకు తీసుకొచ్చానండి. కొంచెం కొత్తగా, డిఫరెంట్గా అండ్ టేస్ట్గా చాలా బాగుంటుంది అనమాట. ఇది పాతకాలంలో ఎక్కువగా చేస్తూ ఉండేవాళ్ళండి. సో ఇక్కడ నేనైతే గోరు చిక్కుడుకాయలను అయితే చూపిస్తున్నాను. కొన్ని ప్రదేశాల్లో అయితే వీటిని గోకరకాయలు అని కూడా అంటూ ఉంటారు కదండి. సో నేనైతే చిక్కుడుకాయలు అంటూ ఉంటాము. సో వీటిని అయితే నేను ఒక హాఫ్ కేజీకి అయితే ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చివర అండ్ మొదల ఇలా చిన్నగా కట్ చేసుకున్నాను అనమాట. మంచిగా ఇలా కట్ చేసేసుకుని ఒక గిన్నెలోకి అయితే ఇలా వేసేసుకున్నాను. శుభ్రంగా కడిగి 2-3 సార్లు సాల్ట్ వేసి నీట్గా కడిగాను అనమాట. కడిగిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను. ఆ తర్వాత చిక్కటి మజ్జిగ, అవి కూడా కొంచెం ఫ్రెష్గా ఉన్నాయి అయితే తీసుకుంటున్నాను అనమాట. సో మంచిగా ఇలా ఒక గ్లాస్ చిక్కటి మజ్జిగ తీసుకుని ఇందులోనికి ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు ఇలా మంచిగా వేసేసుకుని ఈ చిక్కుడుకాయలకి ఈ మజ్జిగ మంచిగా పట్టే విధంగా చక్కగా ఇక్కడ చూపిస్తున్న విధంగా మంచిగా ఇలా కలిపేసుకోవాలన్నమాట. ఇలా కలుపుకొని ఈ పీసెస్ అన్నీ మంచిగా మునిగాలన్నమాట. ఇలా నొక్కి పెట్టినట్లు ఇలా అనేసేసుకోవాలి. ఇలా అన్న తర్వాత నేను ఇక్కడ కరెక్ట్గా ఒక 3 గంటలు అయితే మూత పెట్టేసేసి ఇలా పక్కన పెట్టేసుకున్నాను. చక్కగా ఉప్పు అండ్ ఇక్కడ మజ్జిగ కూడా మంచిగా ఈ పీసెస్కి పడతాయన్నమాట. ఒక 3 గంటల తర్వాత మూత ఓపెన్ చేసి ఒకసారి ఇదంతా తిరగదిప్పుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా ఊరమిరపకాయలు పెట్టుకుంటాం కదా, అలా ఉంటుందన్నమాట. చక్కగా ఇలా ఊరమిరపకాయలని ఎలా పెట్టుకుంటామో అదే విధంగా ఆ ప్రాసెస్లో చేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ ఒక 3 అవర్స్ తర్వాత మంచిగా ఇలా కలిపేసేసుకుని మళ్ళీ మూత పెట్టేసేసి ఓవర్ నైట్ ఇలానే ఉంచేసానండి. ఆ తర్వాత మార్నింగ్ టైంలో ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను. మజ్జిగ చాలా వరకు ఈ పీసెస్ అన్నీ అబ్జర్వ్ చేసుకున్నాయి. కొంచెం ఉబ్బినట్టు, కలర్ చేంజ్ అయినట్లు మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఇప్పుడైతే మంచిగా ఎండ కూడా వస్తుంది. ఈ ఎండలోకి అయితే చక్కగా ఇలా విడివిడిగా మంచిగా ఒక కవర్ మీద అయితే ఆరబెట్టుకున్నాను. మీరు కావాలి అంటే క్లాత్ మీద కూడా ఆరబెట్టుకోవచ్చు. బట్ నేను ఇక్కడ చక్కగా ఈ విధంగా విడివిడిగా అయితే ఎండబెట్టేసేసుకున్నాను. నాకు కరెక్ట్గా ఒక 2 రోజులు పట్టాయండి. లోపల కూడా తడి ఎక్కడా లేకుండా చక్కగా కంప్లీట్గా ఎండిపోవాలన్నమాట. ఒక 2 డేస్ తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ చూసుకున్నారు కదా, ఇలా మంచిగా ఇలా ఎండిపోవాలండి. ఇక్కడ నేను విరిచి కూడా చూపిస్తున్నాను చూడండి. ఇలా విరిగిపోవాలి. ఇలా విరిగిపోయినట్లు మంచిగా ఇలా ఆరపెట్టేసేసుకుని చక్కగా గాలి తగలని ప్లేస్లో ఒక బాక్స్లో వేసేసుకుని మంచిగా స్టోర్ చేసి పెట్టుకున్నామంటే సంవత్సరం దాకా నిల్వ కూడా ఉంటాయన్నమాట. ఎప్పుడు కావాలంటే అప్పుడు స్నాక్స్ లాగా చక్కగా డీప్ ఫ్రై చేసేసుకుని తినేసేయచ్చు. ఆ తర్వాత ఇక్కడ నేను స్టవ్ మీద కళాయి పెట్టుకుని కళాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసేసుకుని చక్కగా ఇలా ఊరపెట్టిన గోరు చిక్కుడుకాయలు మంచిగా ఇలా డీప్ ఫ్రై చేసేసుకుని తింటూ ఉంటే అబ్బాయి ఎంత బాగుంటాయంటే, ఇవి టేస్ట్ చేసిన వాళ్ళకి డెఫినెట్లీగా దీని టేస్ట్ అనేది తెలుస్తుందన్నమాట. ఇంకా మీరు కారంగా కొంచెం సాల్టీగా తినాలి అనుకున్న వాళ్ళు లైట్గా చక్కగా కొంచెం కారం, సాల్ట్ 2 మిక్స్ చేసేసి మంచిగా ఇలా స్ప్రింకిల్ చేసేసుకుని హ్యాపీగా ఇలా స్నాక్స్ లాగా తినేస్తే ఎంత బాగుంటాయంటే చాలా బాగుంటాయండి. మీరు మజ్జిగన్నం కానీ పెరుగన్నం కానీ ఇలా చేసుకుని తినేటప్పుడు ఇవి నంచుకు తినండి, అస్సలు మర్చిపోలేరనమాట, అంత బాగుంటాయి. డెఫినెట్లీగా మీరు కూడా ఒకసారి అయితే ఇలాంటి కొత్త రెసిపీని డెఫినెట్లీగా ట్రై చేయండి. ట్రై చేసి నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.